విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 35వ డివిజన్లో కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ఓటర్లను కలిశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా తమ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని కేశినేని శ్వేత తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేయాలని ప్రజలు పట్టుదలతో ఉన్నారని చెప్పారు. మా ఎమ్మెల్యేగా ఇద్దరు స్థానికులు పక్క నుంచి వచ్చే వాళ్ళు ఎన్నికల తర్వాత ఢిల్లీకి హైదరాబాద్కి వెళ్ళిపోతారు. మనకి సమస్యలు ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? వీళ్ళిద్దరూ ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తులు. ఆయన 5 నిమిషాల దూరంలో పంచాయతీ సెంటర్లో ఉంటారు, నేను 10 నిమిషాల దూరంలో బస్ స్టాండ్ దగ్గర ఉంటారు. మనకి ఎప్పుడూ అందుబాటులో ఉంటే మనకి ఏమన్నా కానీ నిలబడతారు. తప్పకుండా ఆలోచించండి. ఫ్యాన్ గుర్తుని జగన్ గెలిపించండి. ఎలా వస్తాను 35వ డివిజన్ రైల్వే కాలనీలో ఈరోజు కడప పాదయాత్ర జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంతో అద్భుతమైన స్పందన మాకు వినపడుతుంది. ఇక్కడంతా కూడా మీరు చూసుకుంటే ఎక్కువ ఆఫీసర్స్, ఇంటలెక్చువల్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనను చూసి నిజంగా చాలా మంచిగా పేద ప్రజల్ని అలాగే సామాన్యుల్ని ఆయన ఆదుకుంటున్నారని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. మీరు చూసుకుంటే 2019 ముందు మన రాష్ట్రంలో పావర్టీ రేట్ అనేది 11% ఉండేది. అలాంటిది ఈరోజు 4%లో ఉంది. అంటే కోవిడ్ ఉన్నా కానీ 3.5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పేదరికాన్ని 7% తగ్గించడం జరిగింది.